హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా వస్తుంది. అండ్ అలానే ఈసెట్ కౌన్సిలింగ్ ఫేస్లో ఈ వీడియో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వీడియో. ఎందుకు అంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది కదా, ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్లోని మీరు మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ రిమైనింగ్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో మనకి మీకు ఒకవేళ కాలేజ్ వచ్చినట్టయితే డౌన్లోడ్ యువర్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి కనిపిస్తుంది. ఒకవేళ కనుక మీకు కాలేజెస్ రాకపోతే మీరు అపాన్ ఎంటరింగ్ యువర్ డీటెయిల్స్ ఈసెట్ 2024 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఆర్డర్ లింక్లోని మీకు కనుక కాలేజెస్ రాకపోతే నో కాలేజెస్ అలాటెడ్ టు యూ అని చెప్పి డిస్ప్లే అవుతుంది మెసేజ్. ఓకే, నో కాలేజెస్ అలాటెడ్ టు యూ అని. ఒకవేళ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చి ఉంటే కనుక సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది మీకు. ఒకవేళ రాకపోతే నో కాలేజెస్ అలాటెడ్ టు యూ. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఎగ్జాక్ట్గా అదైతే వస్తుంది. అంటే నో కాలేజెస్ అలాటెడ్ టు యూ అని వస్తే అర్థం ఏంటి అంటే దట్ చాలామంది ఎర్రర్ అనుకుంటారు స్టార్టింగ్ డౌన్లోడ్ చేయగానే. దట్ ఈస్ నాట్ అన్ ఎర్రర్ యాక్చువల్లీ. వై? బికాస్ ఇలా ఎందుకు వస్తుంది అంటే మీరు పెట్టిన కాలేజెస్ ఏవైతే వెబ్ ఆప్షన్స్లో మీరు పెట్టుకున్నారో కాలేజెస్ మీ పర్టికులర్ ర్యాంక్కి ఆర్ ఎల్స్ మీ పర్టికులర్ కేటగిరీకి అది మీకు సరిపడా కాలేజెస్ కాదు. కాబట్టి నో కాలేజెస్ అలాటెడ్ టు యూ అని చెప్పి డిస్ప్లే అవుతుంది మెసేజ్. అంటే ఎటువంటి కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టిన నుండి రాలేదు అని అర్థం. ఓకే, ఇది మస్ట్ క్లియర్గా ఉండాలి మీరు. ఒకవేళ అలాంటి మెసేజ్ మీకు వస్తే, మెసేజ్ మీన్స్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ లింక్లో వస్తే. నెక్స్ట్ థింగ్ వచ్చేసినప్పటికీ ఓకే, ఇప్పుడు నో కాలేజెస్ అలాటెడ్ టు అని వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే వెంటనే మనకి వితిన్ ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన నుండి ఒక 20 రోజుల్లో ఆర్ఎల్స్ 20-25 డేస్లో సెకండ్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. 20 డేస్, అంతకన్నా ఎక్కువ పడదు. 20 డేస్లోనే సెకండ్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్లో డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. వై? బికాస్ ఆల్రెడీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫీ పేమెంట్ అనేవి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో అయ్యింది. కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెళ్ళిపోయి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ డేట్స్లోని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఏదైతే తప్పు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టారో అది మళ్ళీ చేయకూడదు. లైక్ అంటే మీ ర్యాంక్కి తగ్గట్టుగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. టాప్ నుండి యావరేజ్, మీడియం, అంతకన్నా తక్కువ ఉన్న కాలేజెస్ కూడా మీరు పెట్టుకుంటే ఏదో ఒక కాలేజ్లో సీట్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? సో ఇది ప్రాసెస్. వెబ్ ఆప్షన్స్ అనేవి సెకండ్ కౌన్సిలింగ్ అయినా జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచన. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే చెప్పండి.